హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ షో రెండో రోజు సందడిగా మారింది. 4 రోజుల ఏవియేషన్ షోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్ లో బిగ్గెస్ట్ ఫ్లైట్స్ లో మనం చూడొచ్చు. ఎయిర్ ఇండియాకి సంబంధించిన A350 దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లైట్ ఇన్ ఏవియేషన్ షో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చి ఈ ఫ్లైట్ ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మనం ఎయిర్ బస్ కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఒక బిజినెస్ క్లాస్ కి సంబంధించిన లుక్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్ గా ఎవరైతే విమానయాన ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకు చూస్తే అర్థమవుతుంది. క్లాసీ లుక్ తోటే ఎంట్రన్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే విధంగా ఇంటీరియర్ అయితే కనిపిస్తుంది. ఇదంతా మనం చూడొచ్చు. ఎంట్రన్స్ లో మనకు బిజినెస్ క్లాస్ కి సంబంధించిన క్యాబిన్ క్రూ అంతా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం అంతా కూడా బిజినెస్ క్లాస్, బిజినెస్, ప్రీమియం, ఎకానమీ 3 కేటగిరీలో సీటింగ్ అంతా ఇచ్చారు. దాదాపు 400 to 500 ప్యాసింజర్స్ అకామిడేట్ చేసేలాగా ఈ ఎయిర్ బస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఎయిర్ బస్ మ్యానుఫ్యాక్చరర్కి సంబంధించిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఫస్ట్ టైం మన ఇండియాలో దీన్ని ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. జనవరి 22 తర్వాత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఈ ఫ్లైట్ని తిప్పనున్నారు. దీంతో పాటు విదేశాలకు లండన్, US, మలేషియా, శ్రీలంక లాంటి దేశాలకు ఇండియా నుంచి ఆపరేషన్స్ అయితే నడవనున్నాయి. ఎయిర్ ఇండియా A350 ఏరోప్లేన్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా ఎకానమీ క్లాస్. ఇందులో చూడొచ్చు ఎక్కువ మంది కూర్చొని ట్రావెల్ చేసేలాగా ఎకానమీ సీటింగ్ అంతా కూడా ఇచ్చారు. ఇంటీరియర్ కంప్లీట్గా రెడ్ అండ్ గ్రే కలర్లో ఇచ్చారు. అట్లాగే కంప్లీట్గా మనం చూస్తున్న కమర్షియల్ ఫ్లైట్స్ అంటే ప్యాసింజర్స్ ప్రయాణించే ఏరోప్లేన్స్ ఎట్లా ఉంటాయో ఆ విధంగానే ఎయిర్ బస్లో కూడా ఉన్నాయి. ఇది ఇండియాలోనే మొదటిసారి బిగ్గెస్ట్ ఫ్లైట్ అని చెప్పుకోవచ్చు. వైడ్ రేంజ్లో దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ప్రతి సీటింగ్ కూడా కంఫర్టబుల్ ఫర్నిచింగ్. అట్లాగే ఇక్కడ మనం చూస్తున్నది ఫస్ట్ క్లాస్. వీళ్ళు కూర్చొని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలాగా ట్రావెలర్స్కి సీటింగ్ కావచ్చు. అట్లాగే ఇక్కడ షాల్స్ మనం చూడొచ్చు. ఇండియన్ కల్చర్ ఉట్టిపడేలాగా హ్యాండ్లూమ్కి సంబంధించిన షాల్స్ని వీళ్ళకు ప్యాసింజర్స్కి అలా చూస్తున్నారు. ప్రతి సీట్కి బ్యాక్ సైడ్ మనకి ఎంటర్టైన్మెంట్ పోర్షన్ అంతా కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. డిస్ప్లేస్ అట్లాగే అన్ని లాంగ్వేజెస్లో ఇండియాలో డొమెస్టిక్ ట్రావెలర్స్ ఎవరైతే భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వాళ్ళందరికీ ఈజీగా ఆపరేట్ చేసుకునేలాగా ఇంగ్లీష్, హిందీ, ఫ్రాన్స్ అట్లాగే వివిధ అరబ్ కంట్రీస్కి సంబంధించిన లాంగ్వేజెస్ అన్నీ కూడా దీంట్లో మనం చూడొచ్చు. కొరియన్ అట్లాగే ఇంగ్లీష్ ఇలాంటి డిఫరెంట్ లాంగ్వేజెస్తో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే టైం డ్యూరేషన్ బట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ చేసుకునేలాగా ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి ప్రతి సీట్కి బ్యాక్ సైడ్ అంటే అపోజిట్ ప్యాసింజర్ కూర్చొని ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అట్లాగే ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న ప్రతి ఒక్కటి కూడా నావిగేషన్ చూసుకునేలాగా వీటిలో ఇచ్చారు. ఇదంతా కూడా ఎకానమీకి సంబంధించింది. దాదాపు 260కి పైగా ఈ సీటింగ్ కెపాసిటీ ఉంది. ఒకవైపు మనం విండో సీట్కి సంబంధించి చూస్తే 3 చైర్స్ ఉన్నాయి. మధ్యలో 3 చైర్స్, మళ్ళీ ఇంకొక వైపు 3 చైర్స్. అంటే ఒక రోలో 9 మంది కూర్చునేలాగా సీటింగ్ కెపాసిటీ ఇచ్చారు. కంప్లీట్గా పెద్ద విమానం అని చెప్పుకోవచ్చు. మనకు ఎయిర్ బస్ మనం చూస్తున్నాం. ఎయిర్ బస్ కంపెనీకి సంబంధించిన ఫ్లైట్ ఇది. ఎయిర్ ఇండియా దీన్ని ఆపరేట్ చేస్తుంది. వివిధ దేశాలకు అట్లాగే ఇండియాలోని మెట్రో నగరాలకి ట్రావెల్ చేసే వాళ్ళు బిజినెస్ కావచ్చు, ఎకానమీ, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా ట్రావెల్ చేసే విధంగా ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ తోటి అంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువగా ఉండే ఇట్లాంటి లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఎయిర్ బస్ అయితే మనకు హైదరాబాద్ వింగ్స్ ఇండియా ఏవియేషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన బిగ్గెస్ట్ ఫ్లైట్స్లో ఎయిర్ ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి A350 ఫ్లైట్ బిజినెస్, ఎకానమీ, ప్రీమియం ఎకానమీకి సంబంధించిన 3 సెక్షన్స్లో దీన్ని డిజైన్ చేశారు. ఓవరాల్గా అయితే ఈ ఆపరేషన్స్ ఈ జనవరి ఎండింగ్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఎగ్జిబిషన్లో ఎయిర్ ఇండియా A350కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.